ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. ప్రభు యొక్క దాసుడు అందరి ఎడల సాధువుగా ఉండవలెను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24 నుండి 26 వచనములు. దేవుడు మనల్ని లొంగదీసి స్వాధీనపరుచుకొని మనలోని అహంకారాన్ని నరికేసిన తరువాతే మనకి క్రీస్తు ఆత్మ సంబంధమైన ద్రవ్య దర్శనాలు కలుగుతాయి. అప్పుడు మనం ఇంతకు ముందెన్నడూ లేనంత సాధువులుగా మారి ఈ నరకప్రాయమైన లోకంలో సాత్వికాన్ని వెదజల్లుతాం. ఆత్మ సంబంధమైన దీన మనస్సు తనంతట తానే తన మనస్సుల్లో నాటుకోదు. మనం తగ్గింపు స్వభావం అంటే ఏమిటో అర్థం చేసుకొని మన ప్రవర్తనలో నమ్రతను అలంకరించుకొని మన తలపుల్లో దానిని జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తే గాని సాత్వికం మన అంతరంగంలో నిలకడగా ఉండదు. వినయపూరితమైన ప్రతి లక్షణాన్ని మొదట మనం గట్టిగా చేపట్టాలి. ఆ పైన ప్రార్థనాపూర్వకంగా దాన్ని అలవాటు చేసుకోవడానికి పట్టుదల కలిగి ఉండాలి. ఇలాంటి నమ్రత అలవడడానికి దారితీసే శ్రమలను చాలామంది ఇష్టపడరు. మనకి సాత్వికం రావాలంటే ముందుగా మనం చనిపోవాలి. అంటే అహాన్ని నిజంగా విరగ్గొట్టి నలగొట్టేయాలి. అది హృదయాన్ని పిండేసి మనసుని ఆక్రమించుకుంటుంది. ఈ రోజుల్లో మానసికంగాను తార్కికంగాను మనం అలవర్చుకునే పరిశుద్ధతలు కొన్ని ఉన్నాయి. ఇవి కట్టుకథల్లాంటివే. ఇది ఎలాంటిదంటే మానసికంగా ఒక అర్పణను బలిపీఠం మీద పెట్టి అది పరిశుద్ధమైపోయిందని లోపల అనుకొని తద్వారా తాను కూడా పరిశుద్ధుడినైపోయానని తేల్చుకోవడం లాంటిది. అలాంటి వ్యక్తుల వదరుబోతుల్లాగా తేలిక హృదయాలతో తేలిక మాటలతో దేవుని రహస్య జ్ఞానాల గురించి కబుర్లు చెప్తూ తిరుగుతుంటారు. కానీ హృదయానికి చుట్టుకున్న సహజమైన తాళ్ళు ఇంకా తెగలేదు. ఆదాము స్వభావం ఇంకా చూర్ణం కాలేదు. మనసులో గెచ్చమనే మూలుగులు ప్రతిధ్వనించలేదు. కల్వరిలోని నిజమైన మరణపు చిహ్నాలు ముద్రించబడలేదు. అలాంటి వారిలో తెరచిన సమాధిలో నుండి హాయిగా మెల్లగా చల్లగా మృదువుగా విజయవంతంగా తీయగా నలు దిశలా వ్యాపిస్తూ తేలివస్తున్న జీవం ఉండదు.